హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సరికొత్త బెలీనో 2022 ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయిపోయింది. సో ఈ యొక్క టాప్ మోడల్ బెలీనో ఫేస్ లిఫ్ట్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది, డీటెయిల్ వాక్ అరౌండ్ ఉంది, టెస్ట్ డ్రైవ్ కూడా ఉంది. బట్ చాలామంది కమెంట్స్ చేస్తున్నారు ఏంటి అంటే టాప్ మోడల్ మాకు ఇష్టం లేదు, అంత ప్రైస్ ఇన్వెస్ట్ చేయడం, సో సేమ్ ఫ్యూచర్స్తో మాకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కావాలని చాలామంది కమెంట్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ చేశారు. సో వాళ్ళందరి కోసం డీటెయిల్గా ఈ సపరేట్ వేరియంట్ అనేది తీసుకొచ్చాను. సో ఈ వేరియంట్ వచ్చేసి మనకు జెటా వేరియంట్ అంటారు. సో టాప్ నుంచి సెకండ్. సో ఇందులో మనకు ప్రైస్ కట్టింగ్ అంతా పోను కూడా మ్యాక్సిమం మినిమం ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి ఇందులో మనకు. సో అవి ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయో అవన్నీ క్విక్లీగా ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో దానికన్నా ముందు ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే బైకర్స్ బాయ్స్ తెలుగుని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్ వరకు వస్తూ ఉంటాయి, ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ కలిపి. సో ఒకసారి క్విక్లీగా లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇంకా జెటా వేరియంట్లో ఒక ఫ్యూచర్స్ విషయం మాట్లాడినట్లయితే ముందుగా మనం ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేసేద్దాము. సో ముందుగా మనం హెడ్లైట్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఇందులో కూడా మనకు ప్రొజెక్టెడ్ ఎల్ఈడీస్ ఇస్తున్నారు. డిఆర్ఎల్స్ చూడొచ్చు, మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఇండికేటర్ వచ్చి బల్బ్గా ఉంది. సో బెలీనో వాళ్ళు చాలా తెలివిగా చేసిన ఫ్యూచర్ ఏంటి అంటే ఈ గ్రిల్. సో ఇది మనకు ప్లాస్టిక్ ఫినిష్ చూస్తున్నారు కదా, ఇది టాప్ మోడల్. అల్ఫాలో కూడా మనకి ప్లాస్టిక్ ఫినిష్ చేస్తారు, సిగ్మా వేరియంట్లో కూడా ప్లాస్టిక్ ఫినిష్ చేయవచ్చు. కేవలం ఈ క్రోమ్ లైన్ ఒక్కటే మనకు తీసేస్తారు బేస్ మోడల్లో. సో ఇది టాప్ నుంచి సెకండ్ కాబట్టి ఇందులో క్రోమ్ లైన్ ఇస్తున్నారు. సో ఈ క్రోమ్ లైన్ వల్లనే మనకు అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది మనకు కార్ అనేది ఫ్రంట్ లుక్. అండ్ నెంబర్ ప్లేట్ సేమ్ మనకు ఫాగ్ ల్యాంప్స్ ఒకటి మిస్ అయ్యాయి ఇక్కడ. సో ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ మిస్ అయ్యాయి, ఇది మనం ఆఫ్ ద మార్కెట్ కూడా వేయించుకోవచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ క్రోమ్ లైన్ మళ్ళీ. అండ్ ఇంకా మేజర్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఇంజన్ పరంగా మొత్తం కూడా టెక్నికల్ స్పెక్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి, ఏది మారదు. బట్ మెయిన్గా మనకు అలాయ్ వీల్స్. సో టాప్ వేరియంట్లో మనకు డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇస్తారు, డ్యూయల్ టోన్. బట్ ఇందులో చూసినట్టయితే నార్మల్ సిల్వర్ ట్రీట్మెంట్లో మనకు స్పోక్స్ అలాయ్ వీల్స్ అనేవి చూడొచ్చు. సో ఇది కూడా అట్రాక్టివ్గానే ఉన్నాయి. బట్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారంటే గ్రేట్ఫుల్. ఇదే అలాయ్ వీల్స్ మీరు బయట ఆఫ్ ద మార్కెట్ వేయించుకున్నారంటే ఖచ్చితంగా మీకు 40,000 అయితే ఈజీగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ టైర్స్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ అవసరం లేదు మీకు. అదే ప్రైస్ సెగ్మెంట్లో మనకు టాప్ నుంచి సెకండ్ వేరే జెటాలో జెటా వేరియంట్లో మనకు అలాయ్ వీల్స్ ఇస్తున్నారంటే చాలా గ్రేట్ఫుల్. సో ఇంకా అదర్ సైడ్ మనము ఇంకా సేమ్ మనకు వైపర్ సేమ్ అండ్ డైమెన్షన్స్ అంతా కూడా సేమ్ ఉంటాయి, నో చేంజ్. సో మనకు ఆటో ఓఆర్వీఎం ఇస్తున్నారు మనకు విత్ ఎల్ఈడి లైట్ చూడొచ్చు. అండ్ ఇంకా చూసుకున్నైతే మనకు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు టాప్ నుంచి సెకండ్ వేరియంట్లో. సో చాలామంది టాప్ నుంచి సెకండ్ వేరియంట్ అనగానే మనకు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ తీసేసి బాడీ కలర్ ఇస్తారు, బట్ ఇందులో క్రోమ్ ఇస్తున్నారంటే చాలా గ్రేట్ఫుల్. అండ్ ఓవరాల్గా లుక్స్ అంతా కూడా చాలా బాగున్నాయి. వైట్ ట్రీట్మెంట్లో బేసిక్గా ఈ కార్ చాలా బాగుంది. అండ్ సిల్వర్ అలాయ్ వీల్స్ కూడా సూట్ అయ్యాయి ఈ వెహికల్కి. అండ్ విండోస్ దగ్గర కూడా మనకు క్రోమ్ లైన్ ఫినిష్ అనేది చూడొచ్చు, ఏది మారలేదు. సో ఇంకా రేట్ సెక్షన్లో మాట్లాడాలంటే టాప్ నుంచి సెకండ్ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ ఉన్న వేరియంట్లో ఇందులో మనకు ఎల్ఈడీస్ టైలర్స్ ఇస్తారు ఆబ్వియస్లీ, ఎందుకంటే టాప్ నుంచి సెకండ్ కాబట్టి ఆల్మోస్ట్ టాప్తో సమానం కాబట్టి మనకు ఎలాంటి కాస్ట్ కటింగ్స్ అనేవి ఎక్కువగా ఉండవు, జస్ట్ మైనర్ ఫీచర్స్ అనేవి చేంజ్ అవుతాయి. అండ్ కెమెరా కూడా ఇస్తున్నారు మనకి ఇందులో. సో ఇక్కడ చూడండి, సో కెమెరా ఇస్తున్నారు, పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి, 4 పార్కింగ్ సెన్సార్స్ ఇస్తున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతా కూడా మన బాడీ కలర్ బంపర్ ఉంది, అంతా కూడా సేమ్. వైపర్ ఇస్తున్నారు, రేర్లో మనకు డిఫాగర్ ఇస్తున్నారు. అండ్ ఇంకా ఇటుపక్క చూసుకున్నట్టయితే మనకు 37 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది మనకు. సో ఏది కూడా మారలేదు, ఆల్మోస్ట్ అంతా కూడా సేమ్. టాప్ మోడల్ నుంచి సెకండ్ కాబట్టి పెద్దగా చేంజెస్ ఉన్నాయి, బట్ వాల్యూ ఫర్ మనీ ఉన్న వేరియంట్. సో ఇంకా రేట్ సెక్షన్లో సెకండ్ రోలో మాట్లాడాలంటే మనకు సేమ్ కలర్ ట్రీట్మెంట్ ఆఫ్ డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు క్రోమ్ ఫినిష్లో. అండ్ అలాగే దాంతోపాటు ఇక్కడ సేమ్ పియానో ఫినిష్. ఎక్కడ కూడా మనకు చీప్ క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్స్ టాప్ నుంచి సెకండ్ అని తీసేయలేరు. సో సేమ్ క్వాలిటీ ఆఫ్ సీట్స్ ఇస్తున్నారు మనకు, 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ సెంటర్ ఆమ్రెస్ట్ ఇందులో కూడా లేదు, టాప్ మోడల్లో కూడా లేదు. సో నేను కంఫర్ట్ అండ్ అయితే సపోర్ట్ హెడ్ రూమ్ అంతా కూడా నేను ఆల్రెడీ టాప్ మోడల్ వేరియంట్లో చూపెట్టేశాను. సో అదంతా నేను డీటెయిల్గా చూపించలేను. అండ్ రేర్ ఏసీ వెంట్స్ ఇస్తున్నారు మనకు. ఇక్కడ చూసినట్టయితే 2 USB ఛార్జింగ్ సాకెట్ చూడొచ్చు. సో ఓవరాల్గా వాల్యూ ఫర్ మనీ ఉన్న వేరియంట్. ఇవన్నీ మీరు బయట వేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది మీకు. రేర్ స్పీకర్స్ ఇస్తున్నారు, ఓన్లీ 2 టీయర్స్ ఉంటాయి మనకు, 4 స్పీకర్స్ ఉంటాయి విత్ సబ్ వూఫర్, బాటిల్ హోల్డర్స్. సో వైడ్ ఇనఫ్ ఆఫ్ డోర్ ఓపెనింగ్. అండ్ అంతా బ్లాక్ ఇంటీరియర్ సేమ్ టాప్ మోడల్ ఏదైతే ఉన్నాయో అదే మనకు ఇందులో కూడా ఇస్తున్నారు. సేఫ్టీలో కూడా ఏమాత్రం తగ్గలేదు. సీట్ బెల్ట్ స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి, ఇంకా దాంతోపాటు మనకు ABS కానివ్వండి, ట్రాక్షన్ కంట్రోల్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి, ఏది కూడా మారలేదు. సో ఒకసారి మనం ఫ్రంట్కి వెళ్ళి మేజర్ చేంజెస్ ఏమున్నాయో అవి ఒకసారి చూద్దాము. సో కీలెస్ ఎంట్రీ డోర్, ఇక్కడ మనకు పవర్ విండో బటన్స్ చూడొచ్చు ఫస్ట్లీ. అండ్ లాక్ అండ్ అన్లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVM చూడొచ్చు, క్రోమ్ ఫినిష్, డోర్ హ్యాండిల్.
అండ్ ఆల్మోస్ట్ అంతా కూడా సేమ్ మనకు టాప్ మోడల్లో ఏదైతే ఉంటుండేనో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కూడా సేమ్ ఉన్నాయి. బట్ మెయిన్గా మనకు మిస్ అవుట్ అయింది ఇక్కడ చూడగానే మనకు ఫస్ట్ మిస్ అవుట్ అయిపోయింది హెడ్ అప్ డిస్ప్లే అనేది మిస్ అవుట్ అయింది. నేను చెప్తాను డీటెయిల్గా. అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ ఇస్తున్నారు మనకి ఇందులో. సో మాన్యువల్ ట్రాన్స్మిషన్ 3 పెడల్స్. సో లోపల కూర్చున్న తర్వాత డాష్బోర్డ్ అనేది మనకు ఇలా కనిపిస్తుంటుంది. మెయిన్గా మనం డాష్బోర్డ్ అండ్ అలాగే ఇంటీరియర్ యొక్క చేంజెస్ విషయం మాట్లాడాలంటే డాష్బోర్డ్లో ఇవేవి కూడా మారలేదు. సాఫ్ట్వేర్ ప్లాస్టిక్స్ సేమ్, మళ్ళీ ఇదే ట్రీట్మెంట్, మళ్ళీ ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ ప్లాస్టిక్స్ బ్లూ ట్రీట్మెంట్ అంతా కూడా సేమ్. మనకి బేస్ వేరియంట్లోనే చేంజెస్ అనేవి చూడొచ్చు మెయిన్గా. సో స్టీరియో విషయం మాట్లాడాలంటే మెయిన్గా మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి మనకు సైజ్ అనేది డిక్రీస్ చేశారు. సో ఫర్ టాప్ మోడల్ తీసుకున్నది కంప్లీట్ స్క్రీన్ ఉంటుంది. బట్ ఇందులో మనకు మాట్లాడినైతే 7-inch టచ్ స్క్రీన్ అనేది ఇస్తున్నారు. సో ఇది మనకు టాప్ నుంచి సెకండ్ కాబట్టి ఇది ఒక్క మైనస్ పాయింట్ అనేది కాస్ట్ కటింగ్లో చూడొచ్చు. ఆటో డిమ్మింగ్ ఇస్తున్నారు అండ్ లైట్స్ అండ్ ఇంకా మెయిన్గా ఆటో ఏసీ ఇస్తున్నారు మనకు, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇస్తున్నారు మనకు, టెంపరేచర్ అవన్నీ కూడా. బట్ ఈ ఆటో క్లైమేట్ కంట్రోల్లో మిస్ అవుట్ అయింది ఏంటంటే ఇందులో మనకు ఏదైతే మనకు ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటుందో ఇన్బిల్డ్గా అది మిస్ అవుట్ అయిపోయింది. సో కప్ హోల్డర్స్, ఇక్కడ మనకు ఛార్జింగ్ సాకెట్ చూడొచ్చు, USB అండ్ అలాగే ఇవి. సో గేర్ లివర్ కూడా బేస్ మోడల్ అయితే ఇలా డిజైన్ ఉండదు మనకు. సో టాప్ నుంచి సెకండ్ కాబట్టి లుక్స్ పరంగా ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇలా ఇస్తున్నారు. టోటల్ బెలినోలో మాట్లాడాలంటే టోటల్ 4 వేరియంట్స్ ఉంటాయి మనకు. టాప్ మోడల్ ఆల్ఫా, ఇది సెకండ్ మోడల్ టాప్ నుంచి జెటా, తర్వాత మనకు బేస్ మోడల్ లో బేస్ అంటే ఇంకా సిగ్మా ఉంటుంది. సో ఇంకా ఓవరాల్గా సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ అడ్జస్టబుల్గా హ్యాండ్ బ్రేక్ చూడొచ్చు. అండ్ స్టీరింగ్ కూడా మనకు సేమ్ స్టీరింగ్, కాకపోతే లెదర్ ఫినిష్ ఆఫ్ స్టీరింగ్ మిస్ అవుట్ అయింది. ఇక్కడ చూడండి ప్లాస్టిక్ ఫినిష్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఈ కంట్రోల్స్ ఓన్లీ ఫర్ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఈ కంట్రోల్స్ ఫర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మాత్రమే ఉన్నాయి. బట్ రైట్ సైడ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్ అది మిస్ అవుట్ అయింది. టాప్ నుంచి సెకండ్లో క్రూజ్ కంట్రోల్ తీసేశారు. అండ్ కాల్ డిక్లేర్ అండ్ డిక్లేర్ వాయిస్ కమెంట్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ ఉన్నాయి. అండ్ ఓవరాల్గా స్టీరింగ్ అనేది కొద్దిగా లైట్గా కనిపిస్తుంది, ఏదో కోల్పోయినట్టుగా ఉంది లెదర్ ర్యాప్ స్టీరింగ్. లేకపోతే ఆటో షాప్ ఇస్తున్నారు. ఇదే మెయిన్ ఫీచర్ మనకు. హెడ్ అప్ డిస్ప్లే అనేది మిస్ అవుట్ అయింది. ఇక్కడ ఉంటుండే హెడ్ అప్ డిస్ప్లే ఇది ఒక్కటి మిస్ అవుట్ అయింది. ఫస్ట్లీ మెయిన్గా మనకు ఫేస్ లిఫ్ట్ అంటేనే హెడ్ అప్ డిస్ప్లే ఉంటుండే, బట్ ఇందులో మనకు హెడ్ అప్ డిస్ప్లే అనేది మెయిన్గా మిస్ అయింది. అండ్ ఆటో ఆన్ ఆఫ్ చూడొచ్చు మనకు. అండ్ పియానో ఫినిష్ ఆఫ్ ఎయిర్ వెంట్స్ ఉన్నాయి మనకు. సో డిజైన్స్ ఏమీ మారలేదు, బట్ కాస్ట్ కటింగ్లో మనకి ఫీచర్స్ అనేవి లేపేశారు. అండ్ వైపర్స్, దాంతోపాటు హెడ్ లైట్స్ చూడొచ్చు. సో ఇంకా డిస్ప్లే విషయం మాట్లాడితే టాప్ వేరియంట్లో కూడా ఇలాంటి డిస్ప్లేని ఇస్తుండే. సో సేమ్ సైజ్ ఆఫ్ డిస్ప్లే, ఏది మారలేదు. టాప్ నుంచి సెకండ్లో కూడా ఏది మారలేదు. అండ్ ఇంకా మేజర్గా మాట్లాడాలంటే ఓవరాల్ కంఫర్ట్, సీట్స్ కూడా సేమ్ టాప్ మోడల్లో ఇవే ఇస్తున్నారు. టాప్ మోడల్లో లెదర్ ఇచ్చి ఇందులో ఫ్యాబ్రిక్ ఇస్తే అదేదో అనుకోవచ్చు, బట్ టాప్ మోడల్ కూడా మనకు ఫ్యాబ్రికే ఇచ్చి మళ్ళీ మనం ఆఫ్ ద మార్కెట్ టాప్ మోడల్ తీసుకున్న లెదర్ సీట్స్ అనేవి వేయించుకోవాలి. లేదంటే మనకు ఆదర్శ నెక్సా వాళ్ళు యాక్సెసరీస్ అవైలబుల్గా ఉంటే మన ఛానల్ తరఫున స్పెషల్ డిస్కౌంట్స్ అండ్ యాక్సెసరీస్ పైన ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. యాక్సెసరీస్ పైన స్పెషల్ డిస్కౌంట్స్ అండ్ బెస్ట్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి మనకు ఓవరాల్గా. అండ్ ఇంటీరియర్లో ఒక చేంజెస్ వచ్చేసి మనకు మేజర్గా ఇవే. సో ఓవరాల్గా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనేది చెప్తాను నేను, ఎందుకంటే టాప్ మోడల్ అయితే మీకు ప్రైస్ అనేది అంత ఇన్వెస్ట్ చేయాలి. సో మనకు బేసిక్ మెయిన్గా కీలెస్ ఎంట్రీ కానివ్వండి, పుష్ స్టాప్ బటన్, టచ్ స్క్రీన్ కానివ్వండి, రేర్ కెమెరా కానివ్వండి, ఇంకా దాంతోపాటు సెన్సార్స్ కానివ్వండి. సో ఇవే మనకి మెయిన్గా ఫీచర్స్ అనేవి ఇప్పుడున్న ట్రెండింగ్ ఫీచర్స్. మెయిన్గా వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ కమాండ్స్, మెయిన్గా ఇవి మనకు ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న ఫీచర్స్ మెయిన్గా కనుక కావాల్సిన ఇవే. కాబట్టి ఈ కార్లో మనకు అన్నీ దొరుకుతున్నాయి. సో టాప్ మోడల్ ఎందుకు అంత ఇన్వెస్ట్ చేయడం? సో ఈ వేరియంట్ తీసుకొని కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి ఈ వేరియంట్తో అనుకున్నట్టయితే డెఫినెట్గా మనం ఈ వేరియంట్ని పర్చేస్ చేయొచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో టోటల్గా నేను ఈ వీడియోని 8 minutes to 9 minutesలో క్లోజ్ చేద్దామని డీటెయిల్గా నేను బేసిక్ చేంజెస్ అన్నీ కూడా చెప్పేశాను. సస్పెన్షన్, టెక్నికల్ స్పెక్స్ అండ్ కంఫర్ట్ అంతా కూడా సేమ్ ఉంటుంది మనకు, ఏది మారలేదు. స్టేజ్ డ్రైవ్ వీడియో కూడా చేశాను. అండ్ అలాగే వాకర్ అండ్ టాప్ మోడల్ కూడా ఉంది. ఇప్పుడు నేను నెక్స్ట్ సిగ్మా వేరియంట్ బేస్ మోడల్, అందులో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, సో అది కొనొచ్చా లేదా వాల్యూ ఫర్ మనీ, ఆ వీడియో కూడా రాబోతుంది మన ఛానల్లో. సో మిస్ కావద్దు అనుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్ వరకు వస్తుంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.